ముగ్గురు వ్యక్తుల్ని ఆయన పిలిచాడు. ముగ్గురు వ్యక్తుల్ని బాగుగా పరిశీలన చేశాడు. ఎందుకంటే ఆయన హృదయ రహస్యాలు ఎరిగినవాడు. హృదయంతరంగపు లోపల మనిషి ఎలాగో ఆలోచన చేస్తున్నాడో, దేని కొరకు ఆలోచన చేస్తున్నాడు అయిన సమస్తము స్పష్టంగా ఎరిగిన దేవుడు ఆయన. ఈ వ్యక్తికి, మొదటి వ్యక్తికి 5 తలాంతులు ఇవ్వాలి, రెండవ వ్యక్తికి 2 తలాంతులు ఇవ్వాలి, మూడవ వ్యక్తికి 1 తలాంతు ఇవ్వాలి. అదేంటయ్యా, దేవునిలో స్వార్థ బుద్ధి ఉంటుందా, పక్షపాతం ఉంటుందా? ఆయన అందరికీ సమానముగా పంచి ఇచ్చేవాడు. తల్లికైనా పక్షపాతం ఉంటుందేమో కానీ దేవాది దేవునికి పక్షపాతం అనేది ఉండదు. అందరికీ కూడా సమానంగా పంచిపెట్టేవాడు ఆయన. మొత్తానికైతే ముగ్గురికి ఇచ్చాడు. ఒకరికి 5 ఇచ్చాడు, ఒకరికి 2 ఇచ్చాడు, ఒకరికి 1 తలాంతు ఇచ్చాడు. వారి ముగ్గురిని ప్రభు పరిశీలన చేశాడు ఆయన. చిన్నపిల్లోడికి మాటి చేతిలో ఒక 500 రూపాయలు నోటు పెట్టి కొనుక్కొచ్చుకోపోనాయనా అని అంటామా? వాని సామర్థ్యము అది కాదు. వాని సామర్థ్యం అంటే 1 రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, మహా అంటే 10 రూపాయలు. దేవాది దేవుడు కూడా అది ఆయన ఎదుట నిలిచి ఉన్న ముగ్గురిని పరిశీలన చేసి, ఇదిగో వీడికి 5 తలాంతులు ఇద్దాం. ఎందుకంటే ఈ 5ని మరి 5 తలాంతులు చేయగలిగినటువంటి సమర్థుడు అని నమ్మాడు గనుక వానికి ఎన్ని తలాంతులు ఇచ్చాడు? 5 తలాంతులు ఇచ్చాడు. ఒకనికి 2 తలాంతులు ఇచ్చాడు, ఇంకొకనికి 1 ఇచ్చాడు. దేవునికి తెలీదా వాని బుద్ధి? తెలుసా తెలీదా? అయ్యా, మనందరి హృదయ రహస్యాలు ప్రభువుకి తెలుసా లేదా? తెలుసు. వాడి బుద్ధి ఏంటో దేవునికి తెలుసు. అందుకే వాడికి 1 తలాంతే ప్రభు ఇచ్చాడు.